బ్రేకింగ్ న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండపై శారదాపీఠం లీజు రద్దు చేసి భవనాన్ని కూల్చివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలానే శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ఉన్నట్లుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రధాన ట్రస్టుకే నిధులు తరలింపు చేయనున్నట్లుగా స్పష్టం చేశారు. అన్య మతస్థులను వేరే చోటుకి బదిలీ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. శ్రీనివాస సేతును గరుడ వారధిగా పేరు పునరుద్ధరణ చేయనున్నట్లుగా వెల్లడించారు. అలాగే టీటీడీ ఉద్యోగులకు 10% బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు కూడా పెంచాలని బోర్డు నిర్ణయించిందని అన్నారు. ఏదైతే మనం ల్యాండ్ అలాట్ చేసామో వాళ్ళు 100% ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వైలేట్ చేయడం జరిగింది. దాని మీద నిపుణుల కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద 100% వాళ్ళు వైలేట్ చేశారు. కాబట్టి దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ తిరుమలకి హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు శారదాపీఠం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల కొండపై శారదాపీఠం లీజు రద్దు చేసి భవనాన్ని కూల్చివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలానే శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రధాన ట్రస్టుకే నిధులు తరలింపు చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. మనం శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ని రద్దు చేసి దాన్ని మెయిన్ అకౌంట్లోనే, అంటే ఆ శ్రీవాణి అనే స్కీమ్ ఉంటుంది, ఆ పేరు మాత్రం కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి మెయిన్ అకౌంట్లోనే మెర్జ్ చేద్దాం, దానికి సపరేట్ అకౌంట్ కాకుండా మెయిన్ అకౌంట్లోనే వేయాలని చెప్పి నిపుణుల్ని సంప్రదించి వాళ్ళు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. గణేష్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము. సో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిష, తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోని అత్యంత కీలకమైన నిర్ణయాలు, అత్యంత సంచలనమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు అనేక బోర్డులు జరిగినాయి, అనేక మంది పాలకవర్గాలు మనకి ఏర్పాటైనాయి. అంటే టీటీడీ చైర్మన్గా అనేక మంది బాధ్యతలు తీసుకున్నారు, పాలకవర్గాలు ఉన్నాయి, అనేక ప్రభుత్వాలు మారినాయి. కానీ ఈ రోజున తీసుకున్న నిర్ణయాలు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత కీలకమైన సంచలన నిర్ణయాలుగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 80 అంశాలపైన వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కీలకంగా ఒక 10-15 నిర్ణయాలు అత్యంత సంచలనమైన నిర్ణయాలుగా మనం దీన్ని చెప్పాలి. ఎందుకంటే ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్యాన్ని కాపాడడంతో పాటు ఇప్పటివరకు ఏదైతే జరుగుతున్నాయో అనేక అక్రమ పనులు కావచ్చు, లేకపోతే అక్రమ మార్గాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సరిచేసేలాగా తిరుమల తిరుపతి దేవస్థానంలోన పూర్తిగా వీళ్ళు దీన్ని సవరించడానికి, పూర్తిగా అడ్డుకట్ట వేయడానికి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో మనం ప్రధానంగా చెప్పాల్సింది అన్యమతస్థులు చేస్తున్న ప్రచారం, అక్కడ ఉండే ఉద్యోగులకు సంబంధించిన విషయం. చాలా కాలంగా ఇక్కడ ఇతర మతస్థులు తిరుమల కొండపైన వాళ్ళు దీన్ని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నారు, వీళ్ళు అన్యమత ప్రచారాన్ని చేస్తున్నారనేది కీలకంగా అనేక సందర్భాల్లో చర్చ జరిగింది. దీనిపైన ఆందోళన నిర్వహించారు. ఈ ఉద్యోగులుగా ఉంటూనే వీళ్ళు తిరుమలి ప్రాశస్యాన్ని దెబ్బతీసేలాగా, మరోవైపు ఆ దేవదేవుడు వెంకటేశ్వరుని ఏదైతే ఆయన ఆచరణకు సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటిని వీక్ చేసేలాగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారనేది, అన్యమతస్థులుగా వీళ్ళు ప్రచారం సాగుతుందనేది అత్యంత చర్చలు జరిగినాయి. దీనిపైన ఆందోళన కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో ఈ ఉద్యోగులను ఏం చేయాలనేది, అన్యమతస్థులు నిజంగా ప్రచారం చేస్తే వీళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు అత్యంత కఠినంగా వ్యవహరించాలనేది ఒక నిర్ణయం అయితే, ఇప్పటివరకు ఉన్న ఉద్యోగులు అందులో చాలామంది వాళ్ళు ఇతర మతస్థులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కొందరు అడ్డదారులు అక్కడ ప్రచారణ సాగిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మార్గంగా, అంటే వీళ్ళందరికీ వీఆర్ఎస్ ఇవ్వాలా లేకపోతే ఇతర ప్రభుత్వ శాఖలకు బదలాయించాలనేది నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోవాలనేది ఈ రోజున టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు జరిగిన తొలి సమావేశంలో, కీలకమైన సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది టీటీడీ చరిత్రలో అత్యంత కీలకమైన నిర్ణయంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్
శ్రీవాణి ట్రస్ట్ అనేది గత ప్రభుత్వంలోన ఏర్పాటు చేశారు. దీన్ని ఒక ట్రస్ట్ రూపంలో ఏర్పాటు చేసిన తర్వాత అంటే శీఘ్ర దర్శనాల కోసం అంటే వేగంగా దర్శనాలు జరగాలంటే దీనికి 10,000 రూపాయలు తీసుకుంటూ ఈ దర్శనాలు చేస్తారు. కానీ ఈ వస్తున్న దానికి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక బ్యాంకులోన వీళ్ళు అంతా డిపాజిట్ చేయడంతో పాటు దీనికి ట్రస్ట్గా ప్రత్యేక అకౌంట్ను మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ ఈ నిధులపైన కూడా గతంలో కూడా అనేక గందరగోళాలు జరిగాయి. ఈ నిధులు వస్తున్న నిధులు అంటే ఒక కుటుంబం నుంచి 10 మంది వెళితే 10 పదులు అంటే ₹1,00,000 దానికి పూర్తిగా ఆ రోజు డిపాజిట్ చేసి వెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే ఈచ్ పర్సన్కి 10,000 రూపాయలు కట్టాల్సి ఉంది. కానీ తిరుమల దేవస్థానానికి వెళ్తున్నది అందులో కొద్ది మొత్తం మాత్రమే, అంటే ₹300 టికెట్లే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత 9,700 రూపాయలు ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళుతున్నాయి, దీన్ని ప్రత్యేకంగా ఎక్కడ జమ చేస్తున్నారు అనేది గతం నుంచి కూడా పాలకవర్గంలో కూడా దీనిపైన తర్జన భర్జనలు జరిగాయి, అనేక విమర్శలు వినిపించాయి. ఇప్పుడు దీన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టుగా శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేస్తున్నారు. కాకపోతే 10,000 రూపాయల టికెట్లకు సంబంధించిన దర్శనాలు మాత్రం వీళ్ళు కొనసాగిస్తారు. ఈ నిధుల్ని మెయిన్ అకౌంట్కి అంటే ఇప్పటివరకు ఏదైతే పక్కదోవ పట్టిందని ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో ఈ పక్కదోవ పట్టిన ఆలోచనల నుంచి బయటకు వస్తూ మెయిన్ అకౌంట్కి అంటే 10,000 రూపాయల దర్శనాలకు సంబంధించి మెయిన్ అకౌంట్కి వీటిని బదిలీ చేసేలాగా ఈ యొక్క కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పాలి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా AI ద్వారా ఇప్పటివరకు ఈ దర్శనాల సమయాన్ని కుదించడంతో పాటు దీనికి ఒక నిపుణుల కమిటీ వేయాలనేది ఒక తీర్మానాన్ని అయితే చేశారు. అంటే ఇప్పటివరకు వస్తున్న దర్శనాలు కంపార్ట్మెంట్లో పెడుతున్నారు, రోజుల తరబడి గడుస్తుంది, కొందరు గంటలు అవుతున్నాయి. ఆ రోజు ఉండే ఆ ఫ్లోని బట్టి ఎప్పటివరకు వెళ్తున్నారు అనేది ఒక లెక్క లేకుండా ఉంది. గతంలో కూడా దానికి సంబంధించిన ఒక ట్యాగ్ వేసేవారు, దాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించడం, ఆ సమయానికి వాళ్ళు రావడం వెళ్ళడం అనేక విషయాలు జరుగుండేవి. కానీ దీన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత గంటల తరబడి లోపల ఉండే ఆ కంపార్ట్మెంట్లో ఉండిపోవడంతో పాటు దర్శనాలకు అవుతున్న కాలం ఏదైతే ఉందో దీన్ని ఒక్కసారిగా దాన్ని మార్పు చేయాలనే ఆలోచన గతం నుంచి కూడా వ్యక్తమవుతుంది. భక్తులు కూడా అనేక మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు వాళ్ళంతా కంపార్ట్మెంట్ ఉండడానికి ఉండే సమయాన్ని బట్టి వాళ్ళు నిరసనలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళు ఒక తీర్మానాన్ని చేశారు. దీని ద్వారా ఏవైతే దర్శనాలు ఉన్నాయో ఈ దర్శనాలకు జరిగే సమయాన్ని కానీ వీటన్నిటిని కుదించడానికి ఒక స్పష్టమైన క్యాలిక్యులేషన్ వేయడానికి కూడా అవకాశం ఉండేలాగా చేస్తున్నారు. దీంతోపాటు గరుడ ఏదైతే మనకి మనకి తిరుపతి దేవస్థానం సంబంధించి కిందన తిరుపతిలో సంబంధించి అతిపెద్ద వారధి మనకు కనిపిస్తుంది గరుడ వారధి. ఈ గరుడ వారధి గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు దీనికి గరుడ వారధిగా నామకరణం చేసి దీన్ని ప్రారంభోత్సవం చేశారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మార్చుతూ శ్రీనివాస సేతుగా దీన్ని మార్పు చేశారు. అయితే ఈ మార్పు పైన కూడా గతంలో 2 పార్టీల మధ్య అనేక ఆందోళనలు జరిగినాయి. మార్పు చేయాల్సిన అవసరాన్ని అనేక మంది తప్పుపట్టారు. ఇప్పుడు దాన్ని కూడా కీలకంగా తీసుకుంటూ ఆ శ్రీనివాస సేతుని ఆ పేరుని మార్చి అంటే గతంలో ఏదైతే ఉందో గరుడ వారధి అనే పేరు ఏదైతే ఉందో దాన్ని తిరిగి కొనసాగించాలనేది ఒక నిర్ణయంగా తీసుకున్నారు. మరోవైపు అలిపిరి సమీపంలో ప్రభుత్వానికి సంబంధించిన హోటల్ ముంతాజ్ అనేది ఉంది. దీనికి కేటాయించిన టీటీడీ భూముల రద్దు అనేది ఈ రోజున కీలకంగా తీసుకున్నారు. అంటే గతంలో ఉండే ఆ ముంతాజ్ హోటల్కి సంబంధించిన నిర్ణయాన్ని వీళ్ళు ఏదైతే భూముల రద్దుని తీసుకున్నారు. ఇంకొక కీలకంగా మనం అత్యంత సంచలన నిర్ణయంగా చూడాల్సింది విశాఖ శారదాపీఠానికి సంబంధించిన భూములకు సంబంధించిన విషయం. ఎందుకంటే గతంలో కూడా ఆ భూములు లీజుకి ఇచ్చారు. అక్కడ శారదాపీఠం దానికి సంబంధించిన అనేక నిర్మాణాలు చేసింది. ఈ నిర్మాణాలపైన కూడా గతంలో కూడా అనేక వివాదాలు నడిచినాయి. ఎందుకంటే చాలా వరకు అనుమతులు లేకుండా ఉన్నదనేది ఒకటైతే దానికి సంబంధించిన వ్యక్తిగత ఏదైతే శారదాపీఠానికి సంబంధించిన ఒక సొంత ఆస్తులుగా వీటిని కొనసాగిస్తున్నారు, వీటిని సొంత ఆస్తులుగా ఏదైతే తిరుమల దేవస్థానంలో కొనసాగిస్తున్నారనేది ఒక కీలకమైన విషయంగా గతంలో కూడా అనేక ఆరోపణలు, అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా దీనిపైన విమర్శలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిపైన ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖ శారదాపీఠం లీజుకు తీసుకున్న దీన్ని పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఆ భవనాలను కూలగొట్టాలని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నిజంగా అది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఏదైతే ఇలాగా సొంత ఆస్తులుగా ఇలాంటి తిరుపతి దేవస్థానాల్లోన అనుమతులు తీసుకొని లీజుకు తీసుకొని భవనాలు కడుతూ ఒక స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు సొంత ఆస్తులుగా చలామణి చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరికగానే ఈ శారదాపీఠంలో జరుగుతున్న ఏదైతే ఆ భూములు లీజు రద్దుతో పాటు ఆ భవనాలను కూడా కూల్చివేయాలనే నిర్ణయం అనేది మనకి కీలకంగా కనిపిస్తోంది. మరోవైపు అన్యమతస్తులకు సంబంధించిన మనం ముందు మాట్లాడుకున్నట్లు గతం నుంచి కూడా అనేక నిర్ణయాలు అంటే వీళ్ళపైన విమర్శలతో పాటు వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళపైన కేసులు నమోదు చేయాలా, లేకపోతే జరుగుతున్న దాన్ని ఏ విధంగా దాన్ని రూఢీపరచుకోవాలి, మరోవైపు వాళ్ళని ఎక్కడికి బదిలీ చేయాలనేది ఒక చర్చ జరిగింది. అయితే ఈసారి మాత్రం అత్యంత స్పష్టంగా అంటే ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి VRS పెట్టి అంటే వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా వీళ్ళని బయటికి పంపించాలా, లేకపోతే ఇతర శాఖలకు వీళ్ళని బదిలీ చేయాలనేది ఒక కీలకమైన నిర్ణయంగా అయితే వీళ్ళని తీసుకున్నారు.
మరోవైపు తిరుమలలో రాజకీయాలు ఉండకూడదనేది గతం నుంచి కూడా కొనసాగుతూ వస్తుంది. అక్కడ తిరుమలలోనే ఎటువంటి ఆందోళనలు చేయకూడదు, రాజకీయాలు మాట్లాడకూడదనేది ఒక స్పష్టమైన తీర్మానం గతం నుంచి కూడా ఉంది. అందుకని అక్కడ చాలా వరకు రాజకీయాలకు సంబంధించిన కార్యకలాపాలు లేకుండా చూడగలిగారు. కానీ అనేక సందర్భాల్లో అంటే ప్రముఖులు లాంటి వాళ్ళు, రాజకీయ నాయకులు అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులతోనో లేకపోతే సొంతంగా వాళ్ళు సోషల్ మీడియాలోనో అక్కడ పోస్ట్ చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఖచ్చితంగా అక్కడ ఆ రాజకీయాలను మాట్లాడే పరిస్థితి గత 5 ఏళ్లుగా మనం చూసాం. దీనిపైన అనేక తర్జన భర్జనలు పడ్డారు. ఈ విమర్శలపైన ప్రతి విమర్శలు చేయాల్సిన అవసరం కూడా ఏర్పడింది. అందుకనే దీనిపైన తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే ఈసారి ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామనేది ఈ పాలక మండలి కీలకంగా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు అక్కడ లోకల్గా ఉండే ఫ్లేవర్, ఎందుకంటే ఆ చిత్తూరు జిల్లా కావచ్చు, లేకపోతే తిరుపతి కావచ్చు, తిరుమల కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉండే వారికి ఆ వెంకటేశ్వరుడు మొత్తం దేశవ్యాప్తంగా ఎంతమంది భక్తులు నమ్మకాలను కొనసాగిస్తారో అంతకు మించి తమ స్వామిగా వాళ్ళు చూస్తారు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు అక్కడ ఉపవాసం ఉండటంతో పాటు మరోవైపు చాలా వరకు అక్కడ ఉండే మనం పూర్తిగా దాన్ని ఒక మనస్ఫూర్తిగా అంగీకరించాల్సిన వాళ్ళ మొక్కుబడి ఒకటి ఉంటుంది. చాలా వరకు శనివారం నాడు అక్కడ కాళ్లకు చెప్పులు లేకుండా ఉండే సంస్కృతి కూడా మనం ఆ చిత్తూరు జిల్లాలో కావచ్చు, లేకపోతే తిరుపతిలో కావచ్చు చూస్తుంటాం. ఇంత సెంటిమెంట్గా ఉండే ఏదైతే ఉందో దాన్ని చూడడం కోసం ఒక నెలలో మంగళవారం నాడు ఆ స్థానికులకి పూర్తిగా దర్శనం ఇచ్చేలాగా తీసుకున్న నిర్ణయం అయితే అక్కడ ఉండే స్థానికులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలు, భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక నెలలో ఒక మంగళవారం ఆ స్థానికులకి పూర్తిగా వాళ్ళకే దర్శనం ఇచ్చేలాగా చేయడం అంటే అక్కడ ఉండే ఏదైతే సెంటిమెంట్ ఉందో వాళ్ళు మొక్కుకుంటారో వాళ్ళ పిల్లల దగ్గర నుంచి నిజంగానే మనం తిరుపతిలోన శ్రీనివాస్ అనే పేరు కొన్ని లక్షల్లో ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆ దేవుడి పేరుని పెట్టుకుంటే ఆ కుటుంబాలకు కావచ్చు అనేక మేలు జరుగుతుందనేది. అక్కడ షాపులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యాపార సంస్థలు కావచ్చు, విద్యాలయాలు కావచ్చు, పిల్లలకి చివరికి పేరు ప్రతి కుటుంబంలో కూడా ఒక శ్రీనివాసుడు అనే పేరు మనకి కనిపిస్తుంటుంది. ఇంత సెంటిమెంట్గా భావిస్తున్న ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఖచ్చితంగా ఒక వారంలో ఒక రోజున అంటే నెలలోనో ఒక మంగళవారం నాడు స్థానికులకి దర్శనం ఇవ్వాలనే నిర్ణయాన్ని టీటీడీ తీసుకుంది. మరోవైపు ప్రైవేట్ బ్యాంకుల్లో చేస్తున్న డిపాజిట్లు, ఇది కూడా గతం నుంచి కూడా గందరగోళం జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా కోట్ల రూపాయల ఆదాయం అక్కడికి వస్తుంది. కాబట్టి కోట్ల రూపాయల ఆదాయాన్ని అంటే గతంలో వేసిన లెక్కల ప్రకారం కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రైవేట్ బ్యాంకులకి దారాదత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతున్నారు, అక్కడ వస్తున్న వడ్డీలు లావాదేవీలు చూస్తున్నారు. కాబట్టి ఇక మీదట భవిష్యత్తులో పూర్తిగా అక్కడ ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆ అమౌంట్లు విత్డ్రా చేసి ప్రభుత్వ సంస్థలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలని ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విధంగా దాదాపు 80 నిర్ణయాలు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గణేష్. అన్య మతస్థుల గురించి బిఆర్ నాయుడు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మతస్థులు ఎవరైతే టీటీడీలో పనిచేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదటిసారిగా వాళ్ళని పిలిపించి వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకి విఆర్ఎస్ అయితే విఆర్ఎస్ ఇచ్చి, లేకపోతే గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని మున్సిపాలిటీలో కానీ రెవెన్యూలో కానీ వేరే డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు ప్రెస్ మీట్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు. అది పూర్తిగా నిషేధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అవసరమైతే కేసులు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఈ శ్రీవారి లడ్డు ప్రసాదంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఇంకా మెరుగుపరచాలని, మంచి క్వాలిటీ నెయ్యి కొనాలని బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం.